వెల్కమ్ టు దూత మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. అరెస్టులు, కేసులు, కోర్టులు, తిరుగుబాట్లు, అవినీతి ఆరోపణలు ఇక చొరబాటుదారులదే రాజ్యం అవుతుందని స్వయాన ప్రధాని మోదీ చేసిన హెచ్చరికలు. వీటన్నింటినీ ఎదుర్కొని ఆ దంపతులు జార్ఖండ్లో విజయబావుట ఎగిరిస్తారు. తోడు దొంగలు అనే అర్థంలో బీజేపీ ఈసారి ఎన్నికల్లో వారిని బంటి ఔర్ బబ్లీ అని ఓ బాలీవుడ్ సినిమా పేరుతో పదే పదే వ్యంగ్యంగా విమర్శించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని కూటమి సత్తా చాటుకుంది. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆయన గురించి నేడు జర్నీ ఆఫ్ ది లీడర్ లో తెలుసుకుందాం. జేఎంఎం వ్యవస్థాపకుడు సిబు సోరెన్ రూపీ దంపతుల 4 పిల్లల్లో ఒకరు హేమంత్. 1975 ఆగస్టు 10న జన్మించిన ఆయన ఇంటర్ వరకే చదువుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో చేరి మధ్యలోనే వదిలేశారు. 2005లో తొలిసారి దుమ్కా నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. పార్టీ తిరుగుబాటు అభ్యర్థి స్టీఫెన్ మరాంటి చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో సోదరుడు దుర్గా అకాల మరణంతో అనూహ్యంగా పార్టీ కీలక బాధ్యతలు చేపట్టి దాదాపు 6 నెలల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత 2010 నుంచి 13 మధ్య అర్జున్ ముండా ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సంకీర్ణ రాజకీయ పరిణామాల్లో 2013 జూలైలో తన 38వ ఏట అత్యంత పిన్న వయసున్న జార్ఖండ్ సీఎం గా బాధ్యతలు చేపట్టి ఏడాది పాటు కొనసాగారు. మళ్లీ 2019లో సీఎం అయ్యి 2024 జనవరి 31న ఈడీ తనను అరెస్ట్ చేయడానికి ముందు పదవికి రాజీనామా చేశారు. నాటకీయ పరిణామాల మధ్య ఫిబ్రవరి 2న చంపై సోరెన్ రాష్ట్ర 12వ సీఎం అయ్యారు. 5 నెలల తర్వాత జూన్ 28న హేమంత్ జైలు నుంచి విడుదలయ్యారు. మూడోసారి సీఎంగా జూలై 4న ప్రమాణం చేశారు. హేమంత్ అరెస్ట్ తర్వాత ఆయన సతీమణి కల్పన సోరెన్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఇంజనీరింగ్ ఎంబీఏ చేసిన ఆమె గృహిణిగా ఉంటూ గాండే అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బీజేపీపై తీవ్రస్థాయి విమర్శలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. అనతి కాలంలోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ ముమ్మరంగా పాల్గొన్నారు. ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించిన తర్వాత హేమంత్ కల్పన కలిసి దాదాపు 200 సభల్లో పాల్గొనడం విశేషం. తాజా ఎన్నికల ఫలితాల్లో కల్పన 17,142 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనీ లాండరింగ్ కేసులో 49 హేమంత్ సోరెన్ అరెస్టై జైలుకు వెళ్లడం సంచలనం రేపింది. ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన బీజేపీ హేమంత్ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయిందని, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతిస్తుందని మండిపడింది. చంపై సోరెన్ ను సీఎం పదవి నుంచి తప్పించడం గిరిజనులను అవమానపరచడమేనని ప్రచారం చేసినప్పటికీ ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా రాలేదు. ప్రధాన భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ ఆశించిన మద్దతు ఇవ్వకుండా సంక్షేమ పథకాలు, ఆదివాసీ సెంటిమెంట్ ను నమ్ముకున్న సోరెన్ ప్రభుత్వం అనుకూల ఫలితాలు సాధించింది. హేమంత్ అరెస్టును రాజకీయ ప్రేరేపిత చర్యగా ఆరోపించిన జేఎంఎం ఆదివాసీ సెంటిమెంట్ తమ వైపు తిప్పుకుంది. మొత్తం 81 స్థానాలకు గాను జేఎంఎం 43 చోట్ల పోటీ చేయగా 33 స్థానాలు ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ 30 చోట్ల పోటీ చేసినప్పటికీ 16 స్థానాలకే పరిమితమైంది. కూటమిలో ఉన్న ఆర్జేడీ, సిపిఐ 7 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఆశించినంత మేర ఫలితాలు సాధించినప్పటికీ జేఎంఎం మాత్రం మెరుగైన ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో 28 స్థానాలు ఎస్టీలు, 9 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చింది. ఎట్టకేలకు జార్ఖండ్ సీఎం గా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టారు. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్. కీప్ వాచింగ్ దూత మీడియా.